హాయ్ అండి, వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు వాటర్ ప్యూరిఫై ఫిల్టర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. లేడీస్ అయినా చక్కగా చేసుకోవచ్చు. క్లీనింగ్ చేయటం చాలా ఈజీ. క్లీనింగ్ చేయకపోతే కరెంటు బిల్ ఎక్కువగా వచ్చింది, వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుంటాయి, టేస్ట్ మారిద్దండి వాటరు. అందుకని మనం ఇంట్లోనే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు లేడీస్ మైనా. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ వాటర్ ఫిల్టర్స్ని ఇలా లూజ్ చేసుకొని తీయాలండి. ఫిల్టర్తో పాటే ఒకటి ఇస్తారు కదండి, అది టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి, అది ఫిల్టర్కి సంబంధించింది ఇస్తారు కదా, అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంక ఇలా ఫిల్టర్స్ తీసుకున్న తర్వాత ఇంకా నీట్గా కడుక్కోవాలండి. చూడండి, ఫిల్టర్స్ అంత బ్లాక్ కలర్గా వచ్చాయి, వీడియోలో కనపడుతున్నాయి కదా. వైట్గా ఉన్న ఫిల్టర్స్ ఇంత నల్లగా బ్లాక్ కలర్లో మారాయి. అంటే అప్పుడు వాటరు ఫిల్టర్ అవటానికి చాలా టైం పట్టిద్ది, వాటర్ టేస్ట్ మారిపోతే కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వచ్చిద్ది. ఇలా చిన్న చిన్న వాటికి మెకానిక్ని పిలవలేము కదా, పిలిచిన వాళ్ళు టయానికి రారు. ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లోనే ఈజీగా లేడీస్ అయినా చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫిల్టర్కి ఒక్కటే వచ్చింది కదండి, ఒకరికి 2 వస్తాయి, ఒక ఫిల్టర్కి 3 వస్తాయి. మాదైతే 3 ఫిల్టర్స్ దండి. ఇంక ఇలా బౌల్స్ని నీట్గా కడుక్కోవాలి. లోపల కూడా డస్ట్ పేరుకుపోయింది. అసలు వాటర్ అయితే ఎంత బ్లాక్ కలర్లో ఉన్నాయో. ఇంక ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్స్ పైన ఒక రబ్బర్ లాగా వచ్చిందండి, రబ్బర్ ఉంటుంది, అది దానికి కూడా డస్ట్ పట్టింది. కడిగేటప్పుడు కింద పడిపోయినాయి, అందుకని అవి కూడా నీట్గా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇంక ఇలా ఫిల్టర్స్ అన్నీ కడిగిన తర్వాత మా 2 ఫిల్టర్స్ మాత్రం మరీ బ్లాక్ కలర్లో వచ్చేసాయి. ఒకటి మాత్రం ఒక రకంగా ఉంది. ఇంకా అది నెక్స్ట్ టైం మార్చొచ్చులే అని అది అలాగే ఉంచేసాను. సిట్టింగ్ సరిగ్గా కూర్చోబెట్టాలండి, లేకపోతే టైట్ చేసేటప్పుడు వాటర్ లీకేజ్ వచ్చింది. సిట్టింగ్ కూర్చుందా లేదా అని చూసుకొని సరిగ్గా పెట్టుకోవాలి ఫిల్టర్స్. ఇంకా 2 ఏమో కొత్తవి వేస్తున్నాను. ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. 1 మంత్కి 2 మంత్స్కి తెప్పించుకుంటే ఇంట్లోనే చక్కగా మనమైనా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ టేస్ట్ మారిపోతాయి అండి 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోకపోతే. క్లీన్ చేసుకొని చూడండి, వాటర్ టేస్ట్ అర్థమైపోయింది వెంటనే. క్లీన్ చేయటం కూడా ఈజీనండి.
ఇంక ఇలా 3 ఫిల్టర్స్ని చక్కగా క్లీన్ చేసి ఇంకా 3 కొత్త ఫిల్టర్స్ వేసాక ఫిట్టింగ్ చేసే దగ్గర కూడా ఏమన్నా డస్ట్ ఉందేమో చూసుకొని అక్కడ కూడా క్లీన్ చేసుకొని ఇంకా టైట్ చేసుకోవాలి. ఇంకా 3 అలాగే టైట్ చేసుకోవాలి. చేయితో ఎంత టైట్ చేయగలమో అంత టైట్గా టైట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్తో పాటు టైట్ చేసుకుంటేది ఇస్తారు కదా, ఇంకా దాంతో కూడా టైట్గా ఫిట్ చేయాలి. ఏం ప్రాబ్లం రాదండి, మనం కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా చేయితో ఎంత వీలైద్దో అంత టైట్ చేసిన తర్వాత ఇంకా దీంతో కూడా టైట్గా తిప్పుకోవాలి. టైట్ చేయకపోతే వాటర్ లీకేజ్ వచ్చింది, డ్రాప్ కింద పడుతూ ఉంటుంది. ఇంకా టైట్ చేసుకున్న తర్వాత బాగా టైట్ చేసుకోవాలి. ఇంకా 3 అలాగే టైట్ చేసుకున్న తర్వాత ఫస్టే ట్యాప్ కట్టేయాలండి. ప్యూరిఫై వాటర్ ట్యాప్ ఉంటుంది కదా, అది ఫస్టే కట్టేయాలి. ఇంకా 3 బాగా టైట్ అయిపోయిన తర్వాత ట్యాప్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఫిల్టర్స్ ఫుల్ అవటానికి కొంచెం టైం పట్టిద్దండి. ఒక 10 minutes వెయిట్ చేయాలి, వెంటనే రావు. మళ్ళీ ఫుల్ అవ్వాలి కదా ఫిల్టర్స్, ఒక 10 minutes అలా టైం పట్టిద్ది. ఓకే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.